హాయ్ హలో నమస్తే మిత్రులారా. బిగ్ అప్డేట్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను దేశ ప్రధానికి పంపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఆహ్వానించదగింది. ఇది విద్యార్థుల పోరాట ఫలితం, సిజేపీ పోరాట ఫలితం. ఈ దేశంలో సంఘటితంగా విద్యార్థులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు సంఘటితమైతే ఎంత బలమైన ప్రభుత్వాన్నైనా మెట్టు దిగంచవచ్చు, తల వంచవచ్చు అనే విషయానికి ఇది ఈ సందర్భంగా అర్థమవుతుంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాలో విద్యార్థుల పోరాటాన్ని పట్ల ముసల కన్నీరు కార్చారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నట్టు, ఆయన గుర్తిస్తున్నట్టు, యువత చెడు మార్గంలోకి పోకుండా, యువత జీవితాల ఆగం కాకుండా నేను ఈరోజు 26 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటూ ఆయన ప్రకటించారు. అది ఏంటంటే రాజీనామా సందర్భంగా అది యువత మీద ముసలి కన్నీరు కార్చటమే. తొలుత సిజేపీ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించి 26 రోజుల క్రితం దీక్షగా ప్రారంభమైన రోజును ఈ మాట అనుంటే గొప్ప విషయం అయ్యేది. 26 రోజుల పాటు వారు దీక్షలు చేసి, పోరాటాలు చేసి, రాత్రి పగలు, ఎండలో, చలిలో, లాఠీ చార్జీలో, భాషవాయులో, వాటర్ టియర్ గ్యాసులు గురైన తర్వాత 26 రోజు దేశ యువత ఆకాంక్షకు అనుగుణంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేశ యువత ఆకాంక్షకు అనుగుణంగా మీరు ఈరోజు కాదు, మొదటే అని ఉండాల్సింది. ఎనీహౌ ఏది ఏమైనా రాజీనామాని, విద్యార్థి ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని, ప్రజా పోరాటాన్ని శాంతియుతంగా క్షేత్రస్థాయిలో రోడ్ల మీద నిలబడ్డటువంటి ఐక్య ఉద్యమాల కారణంగా మీరు తల వంచారు. పుష్కర కాలంగా మాకు తిరుగులేదన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మెట్టు దిగింది. మాకు మీడియా హౌసెస్ సపోర్ట్ ఉంది, ప్రపంచ దేశాల్లో బలమైన దేశాల సపోర్ట్ ఉంది, అన్ని ప్రతిపక్ష పార్టీలు చీల్చి మా దాంట్లో నయానో భయానో కలుపుకున్నాం. మాకు పార్లమెంట్ హౌసెస్లో మాకు బలమైన మెంబర్ గేమ్ ఉంది. కాబట్టి మాకేమీ తిరుగులేదన్నటువంటి ఈ నేపథ్యంలో కాక్రోచ్ ఏ రకం ఒక విద్యార్థులు కాక్రోచ్ అనే పేరిట వారిని తిట్టి అవమానించి సటైరికల్గా తిట్టినటువంటి ఆ కాక్రోచ్ వెనక ఏ శక్తి లేని, గుండెల్లో బలం తప్ప, దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి ఒక లక్ష్యం తప్ప ఏ లేనిటువంటి వారు పోరాట ఫలితంగా ఈరోజు ఈ విజయం సాధించడమైంది. తొలుత బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ ప్రభుత్వం దీని మీద మొదట ఏముందిలే 10,000 మంది 20,000 మంది కూడా రాలేదు, 200-300 మంది వచ్చారని చాలా నెగ్లెక్ట్ చేశారు. ఆ తర్వాత దీని వెనక చైనా ఉంది, దీని వెనక పాకిస్తాన్ ఉంది, దీని వెనక హిందూ వ్యతిరేక శక్తుల మద్దతు ఉంది అని చెప్పి రకరకాల ప్రచారాలు, దుర్ప్రచారాలు చేశారు. అయినా 26 రోజులుగా విద్యార్థులు, సిజేపీ నాయకత్వాన యువకులు, విద్యార్థులు ఈ ఢిల్లీలో జంత్రమంత్రేగా దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లో అనేక జంత్రమంత్రులను క్రియేట్ చేయటం కారణంగా ఇక ఏమీ పోలుపోక దిక్కులేని స్థితిలో ఈ విద్యార్థుల సింహగర్జనకు కేంద్రం దిగి వచ్చింది. మిత్రులారా, ప్రధాన డిమాండ్ అయినటువంటి ఆయన రాజీనామా చేశారు. దీంతో పాటు మనం ఇంకో ప్రధాన డిమాండ్ ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా ఈ నీట్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవాలి. మరీ ఇంతకంటే ముఖ్యంగా ఏంటంటే కేంద్రీకృత ఎగ్జామ్స్ విధానం అనేది తప్పుడు పద్ధతి. అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, అనేక రకాల భాషలు, అనేక రకాల భావాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎక్కడికక్కడికి రాష్ట్ర స్థాయిలోని ఎగ్జామ్స్ నిర్వహించాలి తప్ప కేంద్రీకృత ఎగ్జామ్స్ విధానాన్ని మీద కూడా అనేక రకాల అంశాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికి 121 సార్లు కేంద్ర ఎగ్జామ్స్ని లీక్ అవుతున్న విషయం మనం చూసాము. కాబట్టి ఎగ్జామ్స్ లీక్ కాకుండా ఇవాళ రాష్ట్ర స్థాయిలోనే ఇటువంటి ప్రామాణికమైనటువంటి ఎగ్జామ్స్ నిర్వహించాలని డిమాండ్ కూడా విస్తృతంగా వస్తూ ఉంది. అదే కాకుండా మిత్రులారా, మరీ ముఖ్యంగా ఇప్పుడు చూసారా, అంటే ప్రభుత్వాలు ఎంత బలంగా ఉన్నా విద్యార్థులు, యువకులు, ప్రజలు సంఘటితమైతే తల వంచవలసిందే అన్న ఇది మనకు ప్రూవ్ అవుతుంది. ఇప్పటికీ ఈ దేశంలో అనేక విద్యార్థి పోరాటాలు, గతంలో తెలుగునాట విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరిత్ర లేదని పాడుకున్నటువంటి చరిత్ర మనకుంది. అందుకే ఆ విద్యార్థుల పోరాటానికి ఈరోజు మనం జేజేలు పలుకుదాం. ఈ పోరాటాలని, ఈ కాక్రోచ్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి జవాబుదారీతనాన్ని కూడా నిలబెట్టేందుకు మనంతా కూడా మద్దతు ఉండాలని తెలియజేస్తూ మరొకసారి సిజేపీకి థ్యాంక్స్.